పిలుపును బట్టి చెన్నైలో నేను ఉంటాను. చాలామందికి నేను తెలియకపోవచ్చు, కానీ అయితే మా నాన్నగారు ఈ మోటుపల్లికి దగ్గర సంబంధులు. మా నాన్నగారు పేరు నతానియేలు గారు. పలు సందర్భాలలో మీ స్థలానికి వచ్చి ప్రభు మాటలను ప్రకటించారు. ప్రియులారా, చెన్నైలో ఒక 5 సంఘాలు దేవుడు మాకు ఇచ్చాడు. అలాగనే ఆంధ్రప్రదేశంలో కూడా ఒక 4 స్థలాలలో దేవుని పరిచర్య ప్రభు అనుగ్రహించారు. కొంతమంది దైవ సేవకులను కూడా ప్రభు అనుగ్రహించారు. ఒక దినము కూడా ఖాళీగా ఉండకుండా ప్రభు నామాన్ని ప్రకటిస్తూ ప్రభు పరిచర్య చేస్తూ ఉండటానికి ప్రభు కృప చూపారు. కానీ అయినా ఈ కడవరి దినములలో యేసు క్రీస్తు వారి యొక్క రాకడను గురించి కొంతమందికి ప్రకటించాలి. అలాగనే ఆయన రాకడ కొరకు కొంతమందిని సిద్ధపరచాలనబడిన ప్రేరేపణ భారాన్ని ప్రభు మాలో ఉంచారు. ఆ భారమును బట్టి అనేక ప్రాంతములకు ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియులరా, ఇట్టి భారము బాధ్యత ప్రభు మా మీద ఉంచారు. వాటిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాము. మీరందరూ మా కొరకు ప్రార్థన చేయండి. ప్రత్యేకముగా మా యొక్క ఫిలదెల్ఫియా మినిస్ట్రీస్ ద్వారా వెంగపల్లిలో మొదటిగా పరిచర్య ప్రారంభించబడ్డది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో పస్కా పండుగలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. కొన్ని వందల మంది ప్రజలు ఆ కూడికలో కలుసుకుంటుంటారు. ఏప్రిల్ మాసం, రానున్న ఏప్రిల్ మాసము 23వ తారీఖు సాయంకాలము ఆ పస్కా పండుగలు ప్రారంభించబడి 25వ తారీఖు రాత్రి వరకు ఆ కూడికలు జరుగుతూ ఉంటాయి. ఉదయము సాయంకాలం ఈ కూడికలు జరుగుతూ ఉంటాయి. పాంప్లెట్స్ రాత్రి కొంతమందికి పంచారు. ఈ కూడిక అయిన తరువాత కూడా పరిచారకులు మీకు ఆ పాంప్లెట్స్ పంచుతారు. ప్రేమపూర్వకంగా నిండు మనసుతో మీ అందరినీ పస్కా పండుగలకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దూరం అనుకోబాకండి, తప్పకుండా మీరు అందరు కూడా పాల్గొనండి. మీకు భోజన వసతులు, సమస్త వసతులు మేము అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కూడి వచ్చిన దైవ సేవకులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. పాస్టర్ గారికి, ఆదమన్న గారికి, 50 మందికి హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే ఈ కూడికలు ఇలా సిద్ధపరచడానికి ప్రయాసపడిన మా యొక్క ఫిలదెల్ఫియా మినిస్ట్రీస్లో పరిచర్య చేస్తూ ఉన్న విజయ్ గారికి, అలాగనే నెహేమ్యన్న గారికి, మార్టిన్ గారికి, సహసేవకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని మనము చదివి ధ్యానము చేసుకుందాం. అది యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వాక్యము నుండి 10వ వాక్యం వరకు ఒకరు చదవండి.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడై ఉన్న ప్రభువా, ఈ రెండవ దినపు కూడికను ఇంతవరకు మీరు జయప్రదంగా నడిపించినందుకు స్తోత్రాలు అయ్యా. ఈ రెండవ దినపు కూడికలో నీ బిడ్డలకు నాయన ఏ మాటలు అందించాలో ఆ మాటలు నా నోట ఉంచి నీ బిడ్డలకు కావలసిన మాటలను మీరు పంచిపెట్టండి. ఈ మాటలకు అడ్డుపడుతున్నా, వ్యతిరేకిస్తున్నా, తిరుగుబాటు చేస్తున్నా ప్రతి అంధకార దురాత్మ శక్తులను యేసు క్రీస్తు నామములో బంధించి వాటిని నిర్మూలపరుస్తున్నా. ప్రభువా, మీ సన్నిధిని మా మధ్యలో మీరు ప్రకాశింప చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్. తల్లు పైకెత్తండి. కొద్ది నిమిషాలు నేను మీతో కూడా దేవుని మాటలు పంచుకుంటాను. ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. పక్కనున్న వాళ్ళు గిల్లుకునేది ఇవన్నీ కాసేపు పక్కన పెట్టండి. ఇటువైపు ఒకవేళ గొలియాతు నడిచిపోయినా గొలియాతు సైడ్ చూడవద్దు. ఇంక ఈ పూట నన్నే చూడండి. అర్థమైందండి? నీకు బోధించు వాని వైపు తిరుగుడి అని ఉంది. కాబట్టి నేనే ఇప్పుడు వాక్యాన్ని బోధిస్తున్నా కాబట్టి నా వైపే ఉండాలి. ఒకవేళ రెండు తలకాయలు పెట్టుకుని ఎవరన్నా కానీ ఇటు పక్క వచ్చారంటే అప్పుడు నేను చెప్తాను. అప్పుడు మీరు వాళ్ళతో సెల్ఫీ ఫోటోలు తీసుకోండి. కాబట్టి నా వైపే మీ దృష్టి ఉండాలి. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియులరా, యేసుక్రీస్తు వారు సశరీరుడుగా జీవిస్తున్న కాలంలో అనేక సత్క్రియలు చేశారు. అందులో ఒకటి ఇప్పుడు మనము చదువుకున్నది. ఒకరోజు యేసుక్రీస్తు వారు శిష్యులందరినీ వరుసగా కూర్చొని పెట్టి ఒక పళ్ళెముల నీళ్లు పోసుకొని శిష్యుల పాదములు తీసి ఆయన చేతులారా పాదములు కడిగాడు. యోహాను దగ్గరికి వచ్చి పాదాలు కడిగాడు. ఆంద్రియా దగ్గరకు వచ్చి పాదాలు కడిగాడు. యాకోబు దగ్గరకు వచ్చి పాదాలు కడిగాడు. యూదా దగ్గరకు వచ్చి పాదాలు కడిగాడు. మత్తయి దగ్గరకు వచ్చి పాదాలు కడిగాడు. ఇలా 11 మంది దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారు పాదాలు కడిగాడు. అలాగనే పేతురు దగ్గరికి వచ్చి పాదాలు కడుగుదామని యేసు ప్రభు వారు, నీ పాదాలు చూపి పేతురు, నీ పాదాలు నేను కడగాలి అని అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా, నీవు నా పాదాలు ముట్టుకోవటం ఏంటి? నేను నీ పాదాలు కడగాలి కానీ నీవు నా పాదములు ముట్టుకోవటం ఎంత మట్టుకు న్యాయము? ఇది నేను జరగనివ్వను అని అన్నాడు పేతురు. మరలా యేసు ప్రభు అంటాడు, పేతురు, ఇప్పుడు నేను చేస్తున్నది నీకు అర్థం కాదు కానీ భవిష్యత్తులో అర్థమవుతుంది. దయచేసి నువ్వు అడ్డుపడొద్దు, నీ పాదాలు ఇవ్వమని అన్నా. అయ్యా, వీరందరికీ ఒకవేళ తెలియకపోవచ్చేమో కానీ నాకు తెలుసు, నేను దైవ ప్రత్యక్షత కలిగిన వాడిని. కాబట్టి ఇంత అవమానము నేను ఇవ్వను. నువ్వు పాదాలు కడుగుతున్నావనంటే నువ్వేదో తప్పు చేసినట్లు, నేరము చేసినట్లు, నువ్వేదో తక్కువ అయినట్లుగా, నేనేదో గొప్పవాడైనట్లుగా, నేనేమో పరిశుద్ధుడైనట్లుగా, నేనేమో నీతిమంతుడైనట్లుగా నీవు నా పాదాలు కడగటము ఎంత మాత్రము న్యాయమయ్యా? కాబట్టి నీవు నా పాదములు కడగటము పొరపాటు నేను ఒప్పుకొని అన్నాడు. మరలా ప్రభు అంటాడు, లేదు పేతురు, వీరందరూ కడిగించుకున్నారు కదా, నీవు కూడా నా చేతులారా నీ పాదాలు కడిగించుకో అన్నారు యేసు ప్రభు వారు. మరలా పేతురు అంటాడు, అయ్యా, పొరపాటున నన్ను ఇబ్బంది పెట్టొద్దు, ఈ విషయంలో మాత్రము నన్ను ఒత్తిడి చేయవద్దు, కాకపోతే నేను నీ పాదాలు కడుగుతాను, నీవు మాత్రము నా పాదాలు కడుగుటకు పొరపాటున నేను సమ్మతించను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, పేతురు, నేను గాని నిన్ను కడగకపోతే, నా చేతులారా గాని నువ్వు కడగబడకపోతే, నేనుగా నిన్ను కడగకపోతే నా తండ్రి రాజ్యములో నీకు పాలు పంపులు లేదు అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుదాం. దేవుని రాజ్యములో, నా తండ్రి రాజ్యములో ఎవడైనా పాలు పంపులు పొందాలంటే వాడు నా ద్వారా కడగబడాలి. నా ద్వారా కడగబడిన వాడు ఎవడో
వాడు నా తండ్రి రాజ్యములో ప్రవేశించేదానికి అర్హత కలిగిన వాడవుతాడు, అర్హుడవుతాడు. కాబట్టి నన్ను ఆటంకపరచొద్దు పేతురు, నీ పాదములు చూపి నేనుగా నిన్ను కడగకపోతే ఇక నిన్ను కడిగేవాడెవడు లేడు. నా చేతుల్లో నీవు కడగబడకపోతే నా తండ్రి రాజ్యములో నీకు పాలు పంపులు లేవు. అప్పుడు పేతురు అంటాడు, అలాగైతే నా పాదాలు మాత్రమే కదయ్యా, నా అరికాల నుండి నడినెత్తి వరకు నన్ను బాగుగా కడగమన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను కానీ నిన్ను కడగకపోతే, నా చేతుల్లో నీవు కడగబడకపోతే ఇక నీ భూప్రపంచం మీద కడిగేవాడు లేడు. ఈ భూప్రపంచం మీద నీవు కడగబడకపోతే నా తండ్రి రాజ్యములో నువ్వు ప్రవేశించలేవు. కాబట్టి ఖచ్చితంగా నేను నిన్ను కడగాల్సినదే. అయ్యా, అలాగైతే నా పాదములు మాత్రమే కాదు, నా అరికాలు నుంచి నడినెత్తి వరకు నీవు నన్ను కడగాలి. అలాగైతే అరికాలు నుంచి నడినెత్తి వరకు నీవు నన్ను కడగాలి. మామూలు కదయ్యా, వీళ్ళందరి పాదములు కడిగినావు, అయితే వీళ్ళందరి వలే కాదు, నా పాదములు మాత్రమే కాదు, నా అరికాలు నుంచి నడినెత్తి వరకు నీవు కడగాలి. నన్ను బాగుగా కడుగయ్యా, నన్ను బాగుగా కడుగయ్యా, నన్ను బాగుగా కడుగయ్యా అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్పమని నాకు తెలియపరిచిన మాట, యేసు ప్రభు చేతులారా ఈ రాత్రి ప్రతి ఒక్కరూ కడగబడాలి. చెప్పాలి గట్టిగా. ఈ రాత్రి మీరు యేసు ప్రభు చేతులారా మీరు కడగబడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రాకడ సిద్ధపాటు కూడికలకు కూడి వచ్చిన మీతో ప్రభు చెప్తున్నమాట, మీరు నా రాజ్యములో ప్రవేశించాలంటే, మీ కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య రాజ్యం మీరు స్వతంత్రించుకోవాలంటే, ఆ మహిమ కిరీటము, ఆ వాడబారని కిరీటము, ఆ నీతి కిరీటము మీరు పొందాలంటే, దాన్ని మీరు స్వతంత్రించుకోవాలంటే, ఆ కిరీటమునకు, ఆయన సింహాసనమునకు, ఆయన రాజ్యమునకు మీరు వారసులు కావాలంటే నా చేతులారా మీరు కడగబడాలి. కడగబడకపోతే నా తండ్రి రాజ్యములో మీరు ప్రవేశించలేరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కడగబడాలి. పేతురు అంటాడు, అరికాల నుంచి నడినెత్తి వరకు నన్ను బాగుగా కడుగయ్యా అన్నాడు. సరే, ఈ మాటను ఇలా ఉంచుదాం. మీకు ఇంకొక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 2వ వాక్యం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నీవు నన్ను పవిత్రపరచు. అందులోనే ఇంకొక మాట ఉంటుంది, 7వ వాక్యం చదువు. నేను పవిత్రుడగునట్లు పరిహరింపబడింది. వ్యాఖ్యానంలో ఏముంటుందంటే, హిస్సోపుతో నా పాపముని కడుగుము, నీవు నన్ను బాగుగా కడుగు, నా దోషము పోవునట్లు నన్ను కడుగు, నా పాపము పోవునట్లు నన్ను కడుగు. హిస్సోపుతో నా పాపములు కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నన్ను శుభ్రపరచు. పేతురు అంటాడు, నా పాదములు మాత్రమే కాదు, నా నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నీవు కడగాలన్నా. దావీదు అంటాడు, హిస్సోపుతో నన్ను నీవు కడగాలి, నా దోషము పోవునట్లు నన్ను నీవు కడగాలి, నా పాపము పోవునట్లు నీవు నన్ను కడగాలి. నా ప్రియులారా, అంటే కడగటము అని అంటే శుద్ధీకరించబడటం, లేకపోతే మీకు అర్థమవుతాడు చెప్పాలంటే శుభ్రపరచబడటం. శుద్ధీకరించబడటం. కడగటం అంటే శుద్ధీకరించబడటం, శుభ్రపరచబడటం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుని జీవితములో
ఈ శుద్ధీకరణ లేకపోతే, శుభ్రత లేకపోతే, శుద్ధీకరించబడకపోతే పొరపాటున వాడు దేవునికి సమీపస్తుడుగా రాలేడు. మీకు ఒక మాట చెప్తాను, శుద్ధీకరణ అనండి, కొంచెం గట్టిగా చెప్పేసేయండి. శుభ్రత, శుద్ధీకరణ కోటాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఏమండి, పరిశుద్ధ బల్లారాధన ఉందంటే దానికి ముందు రాత్రి ఖచ్చితంగా శుద్ధీకరణ కూడిక జరుగుతుంది. కొన్ని సంస్థ వాళ్ళు, కొన్ని సంఘస్థులు ఏం చేస్తారంటే మాసం యొక్క ముగింపులో 30వ తారీఖు కానీ 31వ తారీఖు కానీ ఆ నెల ముగింపులో, అంటే నూతన మాసంలో ప్రవేశించి దానికి ముందుగా శుద్ధీకరణ కూడిక పెడతారు. అంటే శుభ్రపరుచుకునే కూడిక. కొంతమంది డిసెంబర్ 31వ తారీఖు పెడతారు శుద్ధీకరణ కూడిక అని. కొంతమంది ఈ 40 రోజులు పెడతారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ 40 రోజులు పెడతారు శుద్ధీకరణ, శుభ్రత అనబడిన కూడిక. వాస్తవం నేను అంటాను, క్రైస్తవుడికి ప్రతిదినము శుద్ధీకరణ కూడిక జరగాలి. మీకు ఒక మాట చెప్తాను, శుద్ధీకరణ అంటే నేనేమన్నాను? శుద్ధీకరణ అంటే శుభ్రత, శుభ్రం చేసుకోవడం, కడుక్కోవటం, అదే శుద్ధీకరణ. వాస్తవానికి ప్రతిరోజు మనల్ని మనం శుభ్రం చేసుకుంటున్నామా లేదా, శుద్ధీకరణ కూడిక జరుగుతుందా లేదా మనలో? ఏమండి, జరగట్లేదా? ఎట్ట జరుగుతుంది చెప్పు, ఎట్ట జరుగుతుంది చెప్పు. జరుగుతుంది అంటే బాగానే ఉంది. ఎట్ట జరుగుతుంది? ఉదయం లేవంగానే మొదట ఏం చేస్తామండి? సొంబులు పట్టుకొని చిల్ల కంపల్లో చుట్టూ సరే, అది కూడా ఒక శుద్ధీకరణే. ఒకటి, కంటికి శుద్ధీకరణ జరుగుతుంది, అవునా కదండి? కంటిలో ఉన్న చెప్పరేందండి, కొంతమంది అది కూడా తీసుకోరు. పొద్దున లేచి కనీసం మొహమన్నా చూసుకుని మొహం కడుక్కోనన్నా బయటికి రారు. మీసాల గుర్రవప్పలాగా మీసాలు పెంచేస్తారు రాత్రికి. ఎట్టంటే కారిపోతూ ఉంటుంది ఒక పక్క. అదన్నా కడుక్కోనన్నా బయటికి రావాలని అంత ఇంకిత జ్ఞానం కూడా ఉండదు. ఊరు మొత్తం తిరిగేస్తారు అట్నే. కొంతమంది కంటికి శుద్ధీకరణ చేస్తారు, కొంతమంది కదా అందరు చేస్తారు, అందరు చెయ్యాలి. ఆ తర్వాత కంటికి, తరువాత పంటికి ఏం చేస్తామండి? అమ్మ ఉంది, అలవాటు ఉందా సరే, పేస్ట్ కోల్గెట్ కాకపోయినా మీ దంతములు పరిశుభ్రంగా ఉండునట్లుగా వాడండి. యాపిల్ కాదు, వాడండి కోల్గెట్. ఇప్పుడు మీరు కోల్గెట్ ఎక్కువ శాతం మారిపోయిందిలే, ట్రెండ్ మారిపోయిందిలే. అప్పట్లో మసిబొగ్గులు, ఇంకా యాపుల్లలు, ఇంకా ఇటుక పొడి. అమ్మా మర్చిపోయారా? మీరు అందరూ మారిపోయేశారులేండి. మీరు ఇటుకతోటి చెల్ల పెంకులు పోతే ఈ పెంకులు పోతాయి. చెల్ల పెంకులు కాదు, శుద్ధీకరణ. తర్వాత పంటికి శుద్ధీకరణ, తరువాత ఒంటికి శుద్ధీకరణ. ఈ ఒంటికి శుద్ధీకరణ లేకపోతే కనీసం నిన్ను ఎవడు దగ్గరికి చేర్చడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంతమంది వస్తుంటారండి, ఇండియా మ్యాప్ మొత్తం వాళ్ళ సొక్కాయల మీదనే ఉంటుంది. అర్థమైందా? ఇండియా మ్యాప్ అంటే చెమటకి ఉప్పు పోసిపోతుంది సొగ్గాయి. ఇండియా మ్యాప్ మొత్తం వాడు సొక్కాయ మీదనే ఉంటుంది. అందులో ఈడు కనీసం అట్టొచ్చినా తట్టుకునేవాళ్ళు, దాంతోపాటు సెంటు కొట్టుకొని వస్తాడా, ఈ కంపు ఒకటి ఆ కంపు ఒకటి, అబ్బా పేగులు తిప్పేస్తుంటాయి మనకి. అంటే కంటికి శుద్ధీకరణ జరుగుద్ది, తరువాత పంటికి శుద్ధీకరణ జరుగుతుంది, తరువాత ఒంటికి శుద్ధీకరణ జరుగుద్ది. ఇంకొక మాట చెప్పనా, ఇంటికి శుద్ధీకరణ జరుగుతుంది. ఇంటికి జరుగుతుందా లేదండి? అమ్మ ఇళ్ళల్లో ఉడుతున్నారా? ఇల్లు ఉడుతారు కదండి. కొంతమంది ఇళ్ళలకు పోవాలంటే భయం వేస్తుండే. హౌస్ విజిటింగ్ వెళ్తున్నాం కదా, అప్పటికి
పాస్టర్ అమ్మా వందనాలమ్మా అంటే ఒరు చెప్పకుండా వచ్చిన వ్యాంది ఈసారి వచ్చేటప్పుడు పోస్ట్ చేసి వస్తా అంటే ఏంది అని అంటే యాడ మురికి బట్టలు అక్కడే, యాడ ఎంగిలి తట్లు అక్కడే, యాడ చెత్త అక్కడే, యాడ కంపు అక్కడే, నట్ట నడింట్లో జెండాలు ఆరేస్తారు. అమ్మా అర్థమైందా? నీకు అర్థం కావలే, వాళ్ళకి అర్థమై కాబట్టి కదా 32 పళ్ళు కనపడుతున్నాయి, జెండాలు వేస్తారు. అంటే ఇంకా ప్రపంచంలో ఎన్ని రంగులు అన్ని రంగులు కనపడతాయి. అమ్మా అన్న అర్థమైందా? కొంచెం లేట్ పికప్, నిదానంగా అర్థమవుద్దమ్మా ఏసన్నకి. ఇంటికి వెళ్ళేటప్పుడు అవునన్నా దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే ఇంటికి శుద్ధీకరణ ఖచ్చితంగా ప్రతిరోజు చేస్తారు. ఆ మధ్య ఒక ఇంటికి వెళితే అబ్బా ఇంకా బీచ్లో కాలు పెడితే ఎంత మట్టి అంటుకుంటుందో అంత మట్టి అంటుకున్నది పాదాలకి. నేను అడిగినా ఏందమ్మా కనీసం ఇంటి నువ్వు సంసారానికి లేకేందని కదా, ఇల్లు కూడా ఊడుచుకోకుండా పెట్టుకోండి అన్నో, ఊరికి ఇంటిని ఊడకూడదు. ఎందుకమ్మా అంటే ఉన్నదంతా ఊడసకపోద్ది అంట. ఇదెవడు చెప్పాడు రా? మళ్ళీ వీళ్ళకి నడుము వంగందానికి ఇదొక సాకు, మళ్ళీ ఉడతా ఉంటే మళ్ళీ ఊడుచుకొని పోద్దంట. సరే నేను చెప్పిన ఇంకొక పని చేయి, ఊర్లో ఉన్నదంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో, అప్పుడు వస్తుందిగా మొత్తం. ఏంటి అర్థమైందా? అంటే కంటికి శుద్ధీకరణ జరుగుద్ది, పంటికి శుద్ధీకరణ జరుగుతుంది, ఒంటికి శుద్ధీకరణ జరుగుద్ది, ఇంటికి శుద్ధీకరణ జరుగుద్ది. ప్రతిరోజు ఈ శుద్ధీకరణ కోటాలు మనలో జరగాలి. తల్లులు తండ్రులు మరి జరగకపోతే రేపు నుండి మొదలెట్టేయండి. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. రేపు నుంచి మొదలెడతామన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అయితే ఇంతవరకు చేయలేదా? ఓ అమ్మన్నా నా ప్రియులరా, మన జీవితములో బాహ్యపరంగా మన కంటికి, మన పంటికి, మన ఒంటికి, మన ఇంటికి శుద్ధీకరణలు జరుగుతున్నాయి. అంటే శుభ్రతలు జరుగుతున్నాయి, శుభ్రపరచబడుతున్నావు, కడగబడుతూ ఉన్నావు, పరిశుద్ధపరచబడుతున్నావు. అయితే మన ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రభు చెప్తున్నాడు, మీరు ఆత్మీయంగా శుద్ధీకరించబడాలి. హల్లెలూయా. పేతురు అంటున్నాడు, అయ్యా నన్ను పాదములు మాత్రమే కదయ్యా, నా అరికాల నుంచి నా నడినెత్తి వరకు నన్ను బాగుగా కడుగు. దావీదు అంటున్నాడు, అయ్యా నా దోషము పోవునట్లుగా నన్ను కడుగు, నా పాపము పోవునట్లుగా నన్ను కడుగు, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను బాగుగా కడుగయ్యా. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు గాని ఒకవేళ కంటికి, పంటికి, ఒంటికి, ఇంటికే ఇంతవరకు శుద్ధీకరణ చేస్తూ ఉన్నావేమో, అయితే ఈ రాత్రి ప్రభునితో చెప్తున్నాడు, నీ ఆత్మీయ జీవితంలో కూడా శుద్ధీకరణ ఈ రాత్రి ప్రారంభించబడాలి. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో ఆత్మీయముగా శుద్ధీకరణ ప్రారంభించబడాలి. నీవెవరైనా సరే, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా సరే, నీవు ఎంత కాలము క్రైస్తవుడు అయినా సరే, ఆత్మీయ జీవితంలో శుద్ధీకరణ లేకుండా ఎవడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏ విషయంలో శుద్ధీకరణ జరగాలో కొన్ని మాటలు చెప్తాను, చదవండి పరిశుద్ధ గ్రంథములో. అపోస్తులుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము
ప్రతి పాపముల నుండి మనలను కడిగి శుద్ధి చేస్తున్నది. కొట్టండి చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు అన్నాడు, నా పాదాలు నీళ్లతో కడుగయ్యా. దావీదు అన్నాడు, హిస్సోపుతో నన్ను కడుగు. నా ప్రియులరా, నీళ్లతో కడగటము కాదు, హిస్సోపుతో కడగటము కాదు, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను నా రక్తము చేత కడగబోతూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిర్దోషమైన రక్తము చేత కడగబోతున్నాడు, నిష్కలంకమైన రక్తము చేత కడగబడుతున్నాను, నిరపరాధ రక్తము చేత కడగబోతున్నాను, కడిగి నేను పరిశుద్ధపరచబోతున్నాను. కొట్టో చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను అంటాడు, ఇదిగో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి మిమ్మల్ని కడిగి శుద్ధి చేయబోతున్నది. స్తోత్రం కలుగును గాక. తలపైకెత్తండి. నా ప్రియులరా, ఎందుకు యేసు రక్తము చేత కడగబడాలి? ఎందుకయ్యా యేసు రక్తము చేత మనం కడగబడాలంటే, మనము పాపులము గనుక. మనం ఎవరమండి? నేను పాపిని కాదు, నేను కాపుని అంటవేమో. నీకు ప్రత్యేకమైన వందనాలు. నువ్వు ఇంటికి వెళ్ళి అంత పిడస అన్నం తిని డొప్పుడు కప్పుకొని, డొప్పుడు వద్దులే, ఎండాకాలం మిద్దెకి పడుకొని నిద్రపో. దేవుని వాక్యం అంటుంది, నాలో పాపము లేదని చెప్పుకుని ఎడల తన్ను తాను వాడే మోసపరుచుకుంటున్నాడు. మనము పాపులము అన్నది మొదట మనము నమ్మాలి. నేను ఎలా పాపినయ్యా అనంటే, మొదటిగా కర్మ పాపము మనల్ని వెంటాడుతూ ఉంది. ఏంటి కర్మ పాపము అనంటే, ఆదాము అవ్వ చేసిన పాపం, ఆజ్ఞ అతిక్రమం పాపముగా మన మీదకి వచ్చేసింది. రోమపత్రికలో ఉంటుంది, ఒక్కని అవిధేయత వలన అందరూ పాపులుగా మార్చబడ్డారు. అంటే ఆదామును బట్టి ప్రతి ఒక్కరూ పాపులుగా మార్చబడ్డారు. నా ప్రియులరా, ఒకటి కర్మ పాపం, రెండవది జన్మ పాపం. దావీదు అంటాడు, నా తల్లి గర్భములో పాపమందు నేను జన్మించాను అన్నాడు. అంటే జన్మ పాపము, కర్మ పాపం. ఇప్పుడు ఈ రెండు పాపములతోటే ఒక మానవుడు భూప్రపంచంలోనికి వస్తున్నాడు, భూమిలో అడుగు పెడుతున్నాడు. నువ్వు ఎవరైనా, నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా, నీ పేరు ఏదైనా, నీ ఊరు ఏదైనా, నీ డిగ్రీలు ఏదైనా, దేవుడి వాక్యం అంటుంది, నీవు పాపివి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యంలో మీరు చదివితే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను, అదే 3వ అధ్యాయంలో 4-5 వాక్యములు అనుకుంటాను, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపులే. ఇవి మాత్రమే కాదు, పౌలు అంటాడు కొరింథీ సంఘముతో, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ లోకములో ఉన్నదంతయు పాపమే. అందుకే ప్రవక్త అంటాడు, చూడుము చీకటి కమ్ముకొనుచున్నది, కట్టిక చీకటి జనములను కమ్ముకొనుచున్నది. ఏంటా చీకటి అని అంటే పాపము. యోహాను సువార్తలో ప్రారంభంలో ఉంటుంది, భూమి అంతా చీకటి కమ్ముకున్నది, వెలుగు భూలోకంలోనికి దిగి వస్తున్నది, కానీ దాన్ని ఎవడూ గ్రహించట్లేదు అన్నాడు. అంటే ఏంటి అర్థము? పాపము ఈ భూమిని ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా పాపం, ఎవరిలో చూసినా, చెప్పాలి అందరు నోరు చేసి చెప్పండి, ఎవరిలో చూసినా, సరే మోటి పిల్లలు కాదులే, పక్కనూరోళ్ళు చెప్పండి, ఎవరిలో చూసినా పాపము. అందరూ అండి కొంచెం గట్టిగా చెప్పండి, పాపము. ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? పాపము. మధ్యలో ఉన్న పా తీసి చెప్పండి. కటకని చెప్పింది వీళ్ళు. పాపము పక్కన ఉన్న పా తీస్తే పాము. పాము దేనికి సాదృశ్యం అండి? ఏమమ్మా దేనికి సాదృశ్యం? ఇంట్లో ఒకటి సాగుతుంటారా ఏంది? ఇంటింటికి ఎక్కడ చూసినా ఏం చేసేస్తామండి? అవను మోసపరిచింది ఏంటి?
అబ్బో చూసినట్టుంది శత్రు, ఏదైనా ఉన్నట్టు గట్టిగా చెప్పింది మొత్తం మీద ఎవరో కానీ ఏంటి పాపము అంటే పాము. పాము ఈరోజు ప్రతి ఒక్కరికి మెడకు చుట్టుకున్నది. పాముని పిలిచే కుక్క పెచ్చులు వచ్చిందండి. దీని కోపం వచ్చింది పాముని అనేలాక. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దురాశ గర్భమును ధరించి పాపమును కంటే పాపము పరిపక్వమై మరణాన్ని కన్నది. నా ప్రియులారా జాగ్రత్తగా వినండి, పాపము ప్రతి మానవులను ఏలుబడి చేస్తూ ఉంది. ఇప్పుడు పాపము మనం ఎత్తుక్కొని పోవాల్సిన అవసరం లేదు, పాపము మనల్ని ఎత్తుక్కొని వచ్చేస్తుంది. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటని? పాపము మనల్ని ఎత్తుకుని వస్తుందా లేదండి? మీరు ఏదైనా అమాయకంగా పెట్టారు మొహాలు. ఎట్టొస్తుందో నేను చెప్తానేనండి. ఒకరోజు ఎప్పుడో ఖాళీగా ఉండి ఫేస్బుక్ చూస్తూ ఉంటే ఒక యాడ్ ఒకటి వచ్చింది. దాంట్లో ఎవరో ఒక అమ్మాయి మాట్లాడుతుంది. ఏంటంటే, లైఫ్ బోర్ కొడుతుందా, జీవితం మీద విరక్తి వచ్చిందా, వెంటనే అప్లోడ్ చేయండి. ఏంటిది? జోడి యాప్. వెంటనే అప్లోడ్ చేయండి. అమ్మాయిల ఫ్రెండ్స్ కావాల్సింటే అమ్మాయిల ఫ్రెండ్స్, అబ్బాయిలు కావాల్సింటే అప్లోడ్ చేయండి. వెంటనే అప్లోడ్ చేసి మీ డీటెయిల్స్ని అప్లోడ్ చేయండి. క్రొత్త ఫ్రెండ్స్ని వెతకండి. మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నాశనానికి అది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ మధ్య ఒకడు అన్నా, కళ్ళ కూడా ఆ అమ్మాయి వస్తూ ఉందన్న, ఇద్దరు పాలకపోతున్నాను. ఒరే వద్దురా, తల్లిదండ్రులు చెప్తారా మాట ప్రకారం ఇండ్రా, నీ జీవితం బాగుపడుతానంటే అన్నో. ఆ అమ్మాయిని చూసినవా నువ్వు? నేనే ఆడ చూశారా అన్నో. నిండు పౌర్ణమి లాగుంటుందన్న, అది అమావాస్య పౌర్ణమి, పగుల్లో కూడా సరిగ్గా కానరాదు. ఇంకా మొహం ఇంకా మాడు చెక్కలే అన్నో. కోయిలన్నా, కోయిలు కాదురా, అది కట్లపామురా, మెడకు తగులుకుంటుంది. అంటే మనం వెతుక్కొని వెళ్తున్నామండి, వెతుక్కొని వచ్చేస్తుంది. అంటే పాపము పరిపక్వం అయిపోయింది. మరి ఈ పాపము ఎలా కడగబడాలి? ఆ రోజులలో అయితే లేవీయుల దినములలో ఎవరన్నా పాపం చేశారంటే దానికి తగిన పాప పరిహార్థ బలి చెల్లించాలి. చిన్న తప్పు చేస్తే చిన్న కోడి పిల్ల లేకపోతే కోడి పెట్ట, కొంచెం పెద్దదైతే ఒక గొర్రె పిల్ల, ఇంకొంచెం పెద్దదైతే ఒక దూడ. ఇవేం చేస్తారంటే ఈ బళ్ళన్నీ సిద్ధపరుచుకునేసి పొద్దున్న లేచి యాజకుడి దగ్గర తీసుకొచ్చేసి ఆ బలి చెల్లించి ఆ బలిపీఠం మీద ఈ రక్తాన్ని ప్రోక్షీకరిస్తారు. అప్పుడు వీరి యొక్క పాపము పరిహరించబడింది అని అర్థం. గొర్రెపిల్ల రక్తం. అయితే ఇప్పుడు పాపము అది పాత నిబంధన కాలం, లేవీల కాలం. అయితే ఇప్పుడు గొర్రెల రక్తమో, కోడెల రక్తమో, ఎడ్ల రక్తమో, మేకల రక్తమో చేత కడగబడితే శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడే పాపాలు కాదు ఇది. అందుకే చదవండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం. ఏలయనగా ఎడ్ల యొక్కయు, కుక్కల మేకల యొక్కయు రక్తము ఇప్పుడు కాదు, అది అప్పట్లో. నువ్వు ఇంకా గడ్డం తీసుకుపోయి ఎత్తా ఉన్నవాడా? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఉన్నట్టుండి గడ్డం పెంచేస్తాడు. ఏంటంటే గుణదలకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి బలి చెల్లించాలి. లేకపోతే నాగూరు, నాగపట్నానికి వెళ్ళాలి. ఎందుకయ్యా అంటే ఆడికెళ్ళి బలి చెల్లించేస్తే కొంచెం పుణ్యం దొరకద్దని. ఓరే నాయన, ఎక్కడ పుట్టావురా? అసలు కోడెల రక్తము, ఎడ్ల రక్తము, గొర్రెల రక్తమే ఇప్పుడు పనిచేయట్లే. ఆ రోజులలో
ఒకవేళ రక్తం సరిపోయిందేమో కానీ, అయితే ఈ రోజులలో పాపము విస్తరించింది, పాపం పరిపక్వం చెందింది. కాబట్టి ఈ రోజులలో మానవులను రక్షించుటకు, శుద్ధి చేయుటకు, కడుగుటకు కోడెల రక్తమో, కొంగల రక్తమో, మేకల రక్తమో, ఎడ్ల రక్తమో, గొర్రెల రక్తమో, మేకల రక్తమో సరిపోదు. మరి ఏ రక్తము కావాలంటే, గొల్గొత్తా కొండ మీద 2000 సంవత్సరాల క్రితము కల్వారి సులువులో నీ కొరకు నా కొరకు కార్చిన ఆ యేసయ్య రక్తము, పరిశుద్ధమైన రక్తము. ఆ రక్తము చేత నీవు కడగబడుతున్నప్పుడు నీలో ఉన్న పాపము కానీ, ద్వేషము కానీ, అది శరీరాశ కానీ, అది నేత్రాశ కానీ, అది చూపటము కానీ, యేసు రక్తము వాటిని కడిగి శుద్ధి చేస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా, కొట్టు గట్టిగా. ఏ రక్తము అంటే కల్వారి శిలువలో ఆయన కార్చిన రక్తం. ఏమయ్యా, యేసు ప్రభు రక్తమే ఎందుకు కావాలి? ఎందుకు యేసు ప్రభు రక్తమే కావాలి? కోట్ల రక్తము వద్దన్నారు, కానీ భూలోకములో కొన్ని కోట్ల దేవతలు ఉన్నాయి కదా, ఆ దేవుళ్ళ రక్తం సరిపోదా అని అంటే సరిపోదు. ఎందుకని అనంటే, గుడ్డోడిపోయి గుడ్డోడికి దోవ చూపితే ఇద్దరు గోతులో పడతారు. ఒక పాపి రక్తము మరొక పాపిని శుద్ధి చేయదు. పాపి రక్తము మరొకటి శుద్ధి చేయదు. మరి ఏ రక్తము కావాలి? పాపం ఎరుగని రక్తము, పరిశుద్ధిని రక్తము కావాలి. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. నేనంటాను, ఈ భూలోకములో పాపము ఎరుగని మానవుడు ఒకడున్నాడంటే అది నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకడే. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపం అంటే ఏంటో తెలియనివాడు. నా ప్రియులరా, ఏ స్త్రీ ఆయన పాపముని చడపలేకపోయింది, ఏ డబ్బు ఆయన పాపాన్ని చడపలేకపోయింది, ఏ నేత్రాశ ఆయన పాపముని చడపలేకపోయింది, ఏ అవిధేయతరమైన అవిధేయత ఆయన రక్తములో దోషాన్ని తీసుకురాలేకపోయింది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా మృతి చెందాడు, పరిశుద్ధుడిగానే తిరిగి లేచినాడు. ఆయనే పరిశుద్ధుడు. అందుకే పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఏ నేరం చేశాడని ఈయన ఇక్కడ తీసుకొచ్చారని అడిగారు. ఈయన నేనే దేవుని కుమారుడు అంటున్నాడు, సిలువేయండి. నీకు ఆశ ఉంటే నువ్వు కూడా అనుకో, తప్పేముంది? ఆ కంప్లైంట్ అది చల్లదు అన్నాడు. మళ్ళీ ఇంకొక ఆయన, ఈయన దేవాలయమును పడగొట్టి 3 రోజులు కడతాడు, కేసు పెట్టండి. పిలాతు అంటాడు, సరే దేవాలయం పడగొట్టి 3 రోజులు కడతానంటే నమ్మితే నమ్ము, నమ్మకపోతే వదిలిపెట్టు, దానికి ఎందుకు కేసు పెట్టడం? అడున్నమాట, వీళ్ళు అన్యాయంగా ఆయన మీద నేరాలు మోపుతున్నారని పిలాతు ఎరిగి, అంటే పాపము యేసు ప్రభులో లేదు అని పిలాతు అంటాడు, మీరు మోపుతున్న నేరములలో ఏది నాకు ఇతని మీద కనిపించలేదు అన్నాడు. పిలాతు భార్య ఉత్తరం రాస్తుంది, ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళవద్దు, ఈ పొద్దు నేను కలగన్నాను, ఆయన నీతిమంతుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అంటారు, నాలో పాపముందని నీలో స్థాపించగలిగిన వాడు ఎవడు? ఎవరు చెప్పగలిగారండి ఈనాటికి నా యేసుక్రీస్తులో తప్పు కనిపెట్టాలని? ప్రపంచాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రయత్నాలు చేసిన వాళ్ళందరూ కూడా యేసు ప్రభు ఎదుట తల వంచుతూ ఉన్నారు. కొడితే కొట్టు, లేకపోతే గమ్ము ఉండు, ఓరకు సప్పిడి దెబ్బలు కొడుతుంటావు, కొట్టా గట్టిగా. ఏం చేయాలమ్మా? ఇల్లు మొత్తం ఎప్పదీసి మళ్ళీ కడతారైంది రాత్రి, అందుకని బలాన్ని దాచుకున్నారా? యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో నేరము లేదు, అది నిష్కలంకమైన రక్తం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాపి రక్తం ఒక పాపిని శుద్ధి చేయలేదు, పరిశుద్ధిని రక్తమే ఒక పాపిని పవిత్రపరచటానికి శక్తి కలిగినది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తము ఏం చేస్తుందంటే మనలను కడుగుతున్నది. మనలో ఏం కడుగుతుంది? చదవండి, ఒక మాట చూపిస్తాను బైబిల్లో. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యం. అమ్మా
ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క తీసుకున్నారా? సరే పోనీ చదవండి, పోనీ పుణ్యం దొరుకుద్దిలే. మళ్ళీ ఇంకొకరు ఎవరు లేచారు. సరేలే పోనీ చదవండి. తన్ను తాను అది సపరేట్గా చదివితే మళ్ళీ తేడా వస్తుంది. తన్ను తాను అంటే ఎట్టుంటుంది చెప్పండి. నేను మీరు పెద్ద మనుషులు చెప్పరేంది అమాయకం కూర్చున్నారు. తన్ను తాను అనేది ఎప్పుడు సపరేట్గా చదవకూడదు. తన్ను తాను ఎట్టుంది అన్నమాట, నన్ను తన్నుతాను అన్నట్టుంది. కానీ కలిపి చదువు అమ్మా, సెటరు కలిపి చదువు. తన్ను తాను నిర్దోషినిగా అర్పించబడిన రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఆయన రక్తము శుద్ధీకరణ చేస్తున్నది. ఇప్పుడు కొట్టండి గట్టిగా సపోర్ట్లు. ఇంకొంచెం గట్టి కొట్టగలుగుతారా? ఇంకేమన్నా? యేసు రక్తము, పరిశుద్ధిని రక్తము ఏం చేయబోతుంది? మన ముఖాన్ని కడగబోతుందా? మన పాదాలు కడగబోతుందా? మన తలను కడగబోతుందనంటే యేసు రక్తము నీ మనస్సాక్షిని కడిగి శుద్ధి చేస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూప్రపంచంలో మనస్సాక్షిని శుద్ధి చేసే మెడిసిన్ దొరికిందక్క. అమ్మా, ముఖాన్ని శుద్ధీకరణ చేసే పౌడర్లు దొరకలా? అమ్మో, దొరికిందా లేదా? ఎంత చేసినా శుద్ధీకరణ రాకపోతే ఇంకా పెయింట్ కొట్టడమే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ మధ్య ఒక పెళ్ళికి పోయి నేనే సాగు ఇటు కూర్చున్నా, మనోళ్ళు కూర్చున్నట్టు కూర్చున్నా. ఒక సిట్టర్ అటు పోతుంటే, అమ్మాయి పెళ్లి కూతురికి చెమట కారిపోతుంది అమ్మే, కచ్చిపు తీసుకుపోయి తుడు అమ్మే అన్న. అవన్నీ త్వరగొచ్చి తొడవబోతుంటే అన్న నో టచ్ చేయబోకు. ఏంది ప్రాబ్లం? చెమట కారుతుందంట, దయ్యన్న చెప్తాను తుడుకు. నేను దొరుకుతానులే. మళ్ళీ కారుతా ఉంది. మళ్ళీ మీకు ఎందుకు వచ్చి అటు తిరుగుతూ ఉంటే మై చెమట కారుతుంది చెప్తుంటే బుద్ధి లేదని చెప్తాను, పోయి తుడువా అని అంటున్నా. ఆ ఎమ్మి మళ్ళీ పైకి వచ్చి ఈ ఎమ్మి తిట్టింది మళ్ళీ ఆ పిల్లని. నేను అడిగిపోతే నేను తిడుతున్నాడా. ఇంకా ఏం చెప్పలేక అర్థం కాక నీతో సావైంది, ఆ పిల్లతో సావైంది అన్నది ఈ పిల్ల. ఏంది అని అంటే, ఎంత చెప్పినా అన్నా ఇట్లా అద్దుతుంది కానీ తొడవట్లేదన్నా. ఏమమ్మే అంటే, తుడిసింది అనుకో, అసలైన రంగు బయటపడిపోతుంది. ఇంక మళ్ళీ పెళ్ళి. కాబట్టి మేకప్లు ఎక్కువైపోయినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు కాదులేండి, మా చెన్నైలో మిడిమేళంగా తయారయ్యారండి. రెప్పలు కూడా అంటించేస్తున్నారు. ఆ మధ్య పిల్ల కోపంలో చెమ్మలు దూర్చుకుంటే రెప్పల కింద పడిపోయినాయి. ఎత్తుకులాడుతుంది రెప్పలు. అంటే అన్ని వచ్చేస్తారు. అంటే మన ముఖాన్ని అందం చేసేదానికి ఎన్నెన్నో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. ఒక అమ్మాయి న్యాచురల్ బ్యూటీ, ఒక అమ్మాయి మామూలునే కలర్గా ఉంటుంది. పులిని చూసి నక్కోత పెట్టుకుంది అన్నట్టుగా ఈ అమ్మాయి ఆ పిల్లని పోయి అడిగిందంట, అమ్మా నువ్వు ఏం సోపు వాడుతున్నావు? అంటే ఏ సోపు కాదులే, అది న్యాచురల్ బ్యూటీ అంటుందంట ఈ పిల్ల. లేదు చెప్పు, ఓవర్ చేయబాకు, ఓవర్ యాక్షన్ వద్దులే చెప్పు అన్నదంట. మొత్తం మీద ఏదో సోపు చెప్పింది. ఈ పిల్ల అదే సోపు తెచ్చుకుంది, పోయి పోసుకొని రుద్ది సామి రంగ అద్దాలుంటే ఏడుచొచ్చును. రుద్ది పోసుకొని 3 నెలలు తర్వాత చర్చికి వచ్చింది. చర్చికి వచ్చి మీరు ముసుగులు ఎంత బాగా చేసుకున్నారండి. కొంతమంది చేసుకోలేదులే, వాడిని దేవుడు చూసుకుంటాడు. కానీ కొంతమంది ఎంత బాగా, ఒకటి ఎట్టేసుకోవాలి అంతేకాదు, ముసుగు వేసుకునేది. లేకపోతే కొంతమందికి స్టైలు
ఎట్టేసుకుంటారు. ఈ పిల్ల పెట్టేసుకున్నది. ముసుగే ఈ పెద్ద ముసుగు వేసుకోవాలి నమ్మకూడదు. ఆ మధ్య ఒక పెద్ద ముసుగు వేసుకుని వచ్చి పూరీలు తింటామని చర్చిలో కూర్చొని మామూలు ముసుగెత్త కనపడొద్దని ఇటు వేసుకొని తింటా ఉంది. నేను తల ముసుగుది అని అసలు తీయట్లే. ప్రార్థన చేపించుకుందని కూడా వచ్చేది. అప్పుడున్న తీయదు, అప్పుడు తీయలే. అన్న దగ్గరికి పట్టకపోయింది. ఏంటన్నా మేము ముసుగు తీవే అన్నా చెప్పండి, ప్రార్థన చేయి. ఏంటన్నా అసలు ముసుగు తీరా, అసలు ఏంటి సంగతి అన్నా? ఆ పిల్ల చెప్పిందన్నా ఏదో ఒక సోపు, అది తెచ్చుకున్నా, అది వేసుకొని రుద్ది 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 పోసుకొని స్నానాలు చేసుకొని ఒళ్ళంతా శరీరం అంతా గజ్జి పెట్టింది అన్నది. పిల్లికి ఎందుకు పెళ్లి పెత్తనం? అర్థమైందండి. ఇప్పుడు టీవీ ఓపెన్ చేస్తే లక్స్ వాడండి, పసిపిల్ల దేహము వల్ల మీ దేహం మారిపోతుంది. అమ్మ అంటుండ్ర లేదా? ఎక్కడ చూసినా అదే. నేను అంటాను, మనస్సాక్షిని శుద్ధి చేసే సోపు అని ఎవడన్నా అమ్మాడా? అమ్మా అమ్మితే చెప్పు, కనిగిరికి పోయి తెచ్చుకుంటారు రేపు పొద్దున అంటవా? మనస్సాక్షిని శుద్ధి చేసే నిలయం. ఇప్పుడు డాక్టర్లు ఉంటారండి హాస్పిటల్లో. అన్నిటికీ ఒకే డాక్టర్ ఉండడు, గమనించారా? కంటి డాక్టర్ ఉంటాడు, పంటి డాక్టర్ ఉంటాడు. పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళే చూపించాలి, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళే చూపించాలి. కంటి డాక్టర్ దగ్గర పళ్ళు చూసినా పళ్ళు పోతాయి. పళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు చూపిస్తే కిడ్నీ డాక్టర్ కాడ కిడ్నీయే చూపించాలి. గుండె డాక్టర్ కాడ అన్నిటికీ ఒకే డాక్టర్ ఉన్నాడండి. భూప్రపంచం మీద ఎవరు లేరు. నువ్వు ఏ ప్రపంచానికి వెళ్ళినా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఉంటుంది. అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ఒక్కొక్క గది ఉంటుంది. కిడ్నీకి సంబంధించింది 3వ ఫ్లోర్ 3వ అంతస్తు, గుండెకి సంబంధించింది 2వ ఫ్లోరు, నరాలకు సంబంధించింది 7వ ఫ్లోర్. అట్లా డిపార్ట్మెంట్లు ఉంటాయి, కానీ ఒకే డాక్టర్ అన్నిటికీ పరిష్కారం చేయలేడు. హై సెంటర్ అని ఉంటుంది, డెంటల్ సెంటర్ అని ఉంటుంది, న్యూరాలజిస్ట్ సెంటర్ అని ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క సెంటర్లు ఉంటాయి, కానీ ఎక్కడైనా నీ హృదయ అంతరంగమును శుద్ధి చేసే నిలయం. అమ్మా చూసారా? పుచ్చు 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 అనొద్దు, బల్లి ఓత్తన్నట్టు నోరు దగ్గర చెప్పండి. చూసారా అట్లాంటిది ఎక్కడన్నా? మనస్సాక్షిని శుద్ధి చేసే రక్తం ఎక్కడన్నా ఉండదు. నీ మనస్సాక్షిని శుద్ధి చేసే ఒకే ఒక రక్తం, కల్వారి శిలువలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కార్చిన రక్తమే. ఫోటో చప్పట్లు గట్టిగా. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను. మన శిక్షను తొలగించెనే, సంహారమునే తప్పించెనే. యేసు రక్తము రక్తము రక్తము. యేసు చప్పట్లు అందరూ రక్తము రక్తము చప్పట్లు. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. నా ప్రియులారా, నీ మనస్సు
మనస్సాక్షిని శుద్ధి చేసే రక్తం, నిన్ను కడిగే రక్తం, మనస్సాక్షిని పరిశుద్ధపరిచే రక్తం, కల్వారి శిలువలో నా యేసు ప్రభు కార్చిన రక్తం. పేతురు అంటాడు, నా పాదాలు కాదు నా తల కూడా కడుగన్నాడు. దావీదు అంటాడు, హిస్సోపుతో నన్ను కడుగయ్యాలి. కానీ ప్రభు అంటున్నాడు, హిస్సోపుతో కాదు, నీ పాదాలకు తల కాదు, పరిశుద్ధమైన రక్తము చేత నీ మనస్సాక్షి నేను కడిగి శుద్ధి చేయబోతున్నా ఈ రాత్రి. హల్లెలూయా. ఆ యేసు రక్తం ఏం చేస్తుందంటే నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఒకటి, యేసు రక్తం ఏం చేస్తుందండి చెప్పాలి. యేసు రక్తం ఏం చేస్తుంది? అందరూ నోరు తెరిచి చెప్పండి. అందరూ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. రెండవ మాట, యేసు రక్తం ఏం చేస్తుందో చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వాక్యం. కొట్టండి చప్పట్లు గట్టిగా. రెండు, యేసు రక్తం ఏం చేస్తుందంటే మనలను, మట్టి వారమై ఉన్న మనలను మహిమ శరీరములోనికి నడిపిస్తున్నది. పాపులమై ఉన్న మనలను పరిశుద్ధ స్థలములోనికి చేరుస్తున్నది యేసు క్రీస్తు వారి యొక్క రక్తము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కువ శాతం చెన్నైకి వచ్చిన వాళ్ళే కదండి చాలామంది. చెన్నైకి వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. చాలామంది వచ్చారు చెన్నైకి. చెన్నైకి రావాలంటే అర్హత, ఏం అర్హత ఉండాలి? కనిగిరిలో బస్సు ఎక్కి చెన్నైకి రావాలి. ఏంటి అర్హత? ఏంటి? టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోకపోతే అంటే ఆ మధ్య ఒకడు ఉండంట, పాని డ్రైవరు పాని, టికెట్ తీసుకో. ఎంతమంది తీసుకుని నేను తీసుకోకపోతే బస్సుకు భారం అవుద్దా? పాని అంటుండంట. నువ్వు టికెట్ తీసుకునేదాకా బస్సు పోదన్నాడంట. టికెట్ ఖచ్చితంగా తీసుకునేది అర్హత. మీకు ఇంకొక మాట చెప్తాను. అమెరికాకి ఎవరన్నా వెళ్ళారండి? అమెరికాకి ఎవరు వెళ్ళలేదా? ఊరు అమెరికా ఎక్కడుంది తెలీదా? ఆఫ్రికా, అరేబియా. సరే, నేను 2019లో మలేషియాకి వెళ్ళాను. కాబట్టి ఈ ఫ్లైట్ ట్రావెల్కి అర్హతలు ఏంటో నాకు తెలుసు. వాస్తవానికి బయట దేశానికి పోవాలంటే మొట్టమొదటి అర్హత ఏంటో తెలుసా? మొట్టమొదటిగా పాస్పోర్ట్ తీసుకోవాలి. పాస్పోర్ట్ కూడా ఊరకని ఇచ్చేస్తారా? మన డీటెయిల్స్ మొత్తం మనం సబ్మిట్ చేయాలి, ఇవ్వాలి. దాంట్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు, టీసీ, స్కూల్ సర్టిఫికేట్, ఇవన్నిట్లో ఏదన్నా పేరులో ఒక అక్షరం తేడా వచ్చినా, ఒక చుక్క తేడా వచ్చినా రిజెక్ట్ చేసేస్తాడు. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. వాడు మళ్ళీ మనల్ని ఇంటర్వ్యూ అడుగుతాడు. ఏంటి, ఎందుకు తీసుకుంటున్నారు, పర్పస్ ఏంటి, అసలు ఎందుకోసం పోతున్నావు అని ఇవన్నీ అడుగుతారు. సరే, ఇవన్నీ మనం చెప్పిన తర్వాత ఓకే అని రైట్ చేస్తాడు. అంతటితో పాస్పోర్ట్ ఇస్తాడంటే నేనున్న ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసి ఈ విధంగా పలానా స్థలంలో దయానిధి అని ఉన్నాడు, ఆ దయానిధి మీద ఏమన్నా కేసులు ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా రిమాండ్స్ ఉన్నాయా అనేది కొంచెం ఎంక్వైరీ చేసుకురామంటే ఆ పోలీసు వాడు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఇంట్లో ఎంక్వైరీ చేస్తారు, మళ్ళీ ఇంటి పక్కలో కూడా ఎంక్వైరీ చేస్తారు అందరినీ. మరి ఏమన్నా దయానిధి అనే అతను ఎక్కడైనా ఉండేది, ఏమన్నా రిమార్క్స్ ఉన్నాయా, ఏదైనా కంప్లైంట్లు ఉన్నాయా చెప్పమంటాడు. సరే, ఇవన్నీ ఓకే అయిపోయిన తర్వాత ఎమ్మటే ఇవ్వడు. దాని తర్వాత మలేషియాలో ఉన్న వాళ్ళు నాకు వీసా పంపించాలి. వీసా అంటే పర్మిషన్. ఓకే, దయానిధిని మేమే రమ్మంటున్నాం మలేషియాకి, కాబట్టి మేము బాధ్యులము. దయానిధి మలేషియాకి వచ్చి ఏమన్నా చేశాడంటే, దేశానికి ఏమన్నా ప్రమాదం వస్తే మేము కారణము, మేము బాధ్యులమని చెప్పి ఒక రిపోర్ట్, అంటే వీసా ఇవ్వాలి. ఇప్పుడు వీసా ఇచ్చారు, పాస్పోర్ట్ ఇచ్చారని నేరుగా పోయి ఫ్లైట్ ఎక్కకూడదు. మెడకాయ బట్టి దోస్తున్నాడు బయటికి.
అటగడి పోయినవంటే మళ్ళీ ఏం చేయాలి? ఎయిర్పోర్ట్లో ఇంచుమించు 3 చెక్కింగ్లు ఉంటాయి. 3 చెక్కింగ్లు. ఒకటి సెక్యూరిటీ చెక్కింగ్ ఉంటుంది, దాని తర్వాత బాడీ చెక్కింగ్ ఉంటుంది, దాని తర్వాత ఇమిగ్రేషన్ ఉంటుంది. మన బాడీ మొత్తం స్కాన్ చేసేస్తుంది ఆ మిషన్. మన బట్టలు, వాచ్ కూడా ఇప్పి పెట్టేయాలి పక్కన, ఇంకా బెల్ట్ కూడా ఇప్పి పెట్టాలి, షూలు కూడా ఇప్పేసేయాలి. ఎందుకంటే ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఏదైనా బాంబు గిమ్ము ఏమన్నా పట్టుకొని పోతాడేమో, ఏమైనా ప్రమాదం అవుతుంది, చెక్కింగ్ చేస్తారు. తర్వాత ఇమిగ్రేషన్ అంటే వాళ్ళు అడుగుతారు, మీరు ఎందుకు పోతున్నారు, మీరు ఎవరు, ఏం పర్పస్, ఎన్ని రోజులు ఆడ ఉండబోతున్నారు, ఏ పని కొరకు పోతున్నారు, అక్కడ మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు, ఇవన్నీ ఇమిగ్రేషన్. ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఓకే అని చెప్పేసి లోపలికి పంపిస్తారు. అక్కడ ఒక పిల్ల ఉంటుంది, ఆ పిల్ల పేరు ఏం పేరు? యారోయిస్టు. మళ్ళీ ఆ పిల్ల కొన్ని అడుగుద్ది, ఇన్ని చెప్పింది కాదు, మళ్ళీ ఆ పిల్ల అక్కడ చెప్పాలి అన్నీ. ఓకే వెల్కమ్ అని కూర్చోమంటది. ఇప్పుడు ఒక మలేషియాకు వెళ్ళాలంటే, ఒక బయట దేశానికి వెళ్ళాలంటే ఇన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయండి. అయ్యని ఇన్ని ఫార్మాలిటీ చేసినా ఇంత డబ్బు పెట్టాలి. మరి పక్కన ఉన్న ఒక 3.5 గంట సేపు ఫ్లైట్లో ప్రయాణము చేసే ఈ మలేషియాకే ఇన్ని ఫార్మాలిటీస్ అంటే, ఆయన రాజ్యం పరలోక రాజ్యం, పరిశుద్ధమైన పట్టణం. ఆ పట్టణంలో ప్రవేశించడానికి ఇంకా ఎన్ని ఫార్మాలిటీస్ ఉంటాయో. అయితే వాటన్నిటిని బట్టి నేను చెప్పట్లేదు, ఒకే ఒక అర్హత. నీవు పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించాలంటే, పరిశుద్ధ దేశంలోనికి నువ్వు ప్రవేశించాలంటే, నిత్య రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలంటే క్రీస్తు రక్తము చేత నీవు కడగబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నీ పేరు ఏదైనా, నీ ఊరు ఏదైనా, నీ తల్లిదండ్రులు ఎవరైనా, నీ ఊరు, నీ దేశము, నీ పట్టణము, నీ జ్ఞానము, నీ చదువు, నీ డిగ్రీ, నీ ఘనత, నీ యొక్క వైభవము, అది ఏదైనా ఒకవేళ ఈ దేశములో వాటిని బట్టి నీకు విలువ ఉంటుందేమో, కానీ ఆయన రాజ్యంలో చేయబడాలి అంటే ఒకే ఒక అర్హత, ఒకే ఒక క్వాలిటీ, క్రీస్తు రక్తము చేత నువ్వు కడగబడాలి. చాలామంది అంటారు, 30 ఏళ్ళ నుంచి మేము క్రైస్తవులమండి. 30 ఏళ్ళ నుండి క్రైస్తవులైనా సింత చచ్చినా బాగా చెప్పారే, మార్పు రాదు. పేర్లు మార్చుకుంటారు, ఊర్లు మార్చుకుంటారు, బట్టలు మార్చుకుంటారు, కానీ మనిషి బతుకు మారదు. ఆ మధ్య ఒక ఆయన బాప్టిజం తీసుకుందానికి వచ్చింది. బాప్టిజం తీసుకుందానికి వచ్చి, అన్నా బాప్టిజం అన్నాడు. సరే బాప్టిజం ఇచ్చా. పేరు మారవో అన్నాడు. నీ పేరు ఏందని అడిగినా. పౌలు అన్నాడు. పౌలుకి ఏం రోగం? క్రొత్త నిబంధన గ్రంథములో మూల పురుషుడు పౌలే. క్రొత్త నిబంధన సంఘానికి ఒక మాదిరి ఎవరు? పౌలుకి ఏ రోగం రా అన్నావు, మార్చు. సరే ఒకళ్ళు మీ ప్రార్థన చేస్తాను. నేను ప్రభువా ఏం పేరు అంటే, మళ్ళీ ప్రభు అదే బయలుపడుతుండవు, నువ్వు పౌలులాగా నువ్వు సేవ చేయాలన్న. ఆ పాలు నీళ్లు కాదు కానీ మంచి పేరు పెట్టాను. సరే నాకైతే ఏమి ప్రభు నీకేమన్నా మనసులో ఉంటే అది చెప్పు అన్నా. చెప్పనా అన్నాడు. చెప్పు అన్నా. యాకోబని పెట్టు అంటాడు. యాకోబట్టు మోసగాడు ఏంటి అంటే, ఇప్పుడు ఈయన మైండ్ ఏంటంటే, బాప్టిజం తీస్తే పేరు మార్చటం కాదు బాప్తిస్మం, ప్రవక్తన మారటమే బాప్తిస్మం. మీరందరూ మౌనంగా ఉన్నది చూస్తే యేసు రక్తం చేయం. అందరికీ వందనాలండి. బట్టలు మారటం కాదు, బతుకులు మారాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది బాప్తిసం తీసిన తర్వాత క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం. నా అంత పరిశుద్ధుడు లేడని, అబ్బో వాడి అంగరంగ వైభవాలు, వాడి నడకలు, వాడి చూపులు, అబ్బా బా సత్తము నాయన చూడలేక. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు కుక్కల వలెను పందుల వలెను ఉన్నారు అంటే, కుక్కలు విశ్వాసులను పేతురు దేనికి పోల్చాడు? కుక్కలకి ఎందుకు పోల్చాడండి?
యేసుప్రభు కూడా పోల్చాడు ఒక స్థలంలో, పిల్లలకు తీసుకొచ్చిన రొట్టె ముక్కలు కుక్క పిల్లకి వేయకూడదు అన్నాడు. అంటే కుక్క స్వభావం ఏందనంటే కక్కిందాన్ని మరలా తింటది, అది కుక్క స్వభావం. మీరు గమనించండి, కక్కుద్దా మొత్తం తిరిగి వచ్చి మళ్ళీ అది తింటది. ఏ జంతువులో ఏ జీవరాశిలో అలవాటు లేదు, కుక్కలో మాత్రం ఉంటుంది. అందుకే పేతురు మీరు కుక్కల వలేను పందులు వలేను. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే కక్కేస్తామన్నీ. 31వ తారీఖు ఇంక మీదట సీరియల్ నేను చూడను, కక్కేస్తామా? 6 రోజులైనాక ఆంటీ నాగరత్నం ఆంటీ వాడు మగేష్ గాడు ఆ అమ్మాయిని కత్తిన పొడవను పోయిన వారు పొడిచిండా లేదా? నీకెందుకే తల్లే? ఆమంటది ఈ వారం ఏందో తేలుద్ది, ఈ వారం ఏందో తేలుద్ది. ఇప్పుడు ఏమో కక్కిందాన్ని మళ్ళీ ఏం చేస్తుందండి? చెప్పరే. కొంతమంది సిరీస్కు చూస్తుంటారు. ఆ మధ్య ఒక ఇంటికి పోతే మా ప్రైజ్ ది లార్డ్ అన్నా, ఆమె వందనాలు పాస్గా రండి అని అన్నది. సరే వెళ్ళా. అమ్మా పోయిన వారం కదమ్మా సీరియల్ చూడకూడదని వాక్యం చెప్తే మళ్ళీ ఇదేందమ్మా అన్న. పాస్టర్ గారు నన్ను తప్పనొద్దు, నేను పెట్టుకొని చూడలా, మరి వాడు పెడితే నేను చూసినాను అన్నది. కొంతమంది అంతే, వీళ్ళు చూడరు, వీళ్ళు పెట్టుకోరు, వాళ్ళు వేస్తే వీళ్ళు చూస్తారు. అందుకే భక్తుడు అంటాడు, నా అపవిత్రమైనది చూడకున్నట్లుగా నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను అన్న. ఇంటికి ఎట్టే వెళ్ళి అత్తలేని కోడలు ఉత్తమరాలు సీరియల్ చూస్తుంది ఒక ఆమె సీరియస్గా. అమ్మా అన్న రా అన్నది. ఎవరు? నన్ను. సరే నేను కూడా తిన్నగా వెళ్ళేసి అమ్మా అన్న కూర్చో అన్నది. వేరే యారా కుర్చీ ఎత్తిరా, కుర్చీ ఎత్తి. ఏదో ట్రావెలింగ్ కూడా ఎక్కువైపోయింది, నడుములు నొప్పులు చేస్తాను. అయ్యి ఎందుకులే నాయన మళ్ళీ. సరే కుర్చీ వేసాడు విజయ్ కూడా. ఈ ఆంటీ ఇటు కూర్చున్నా, నేను కూడా ఇటు కూర్చున్నా. ఏమైతే అసలు నన్ను చూడట్లే. ఏ ముందు కూర్చునేసి అది సచ్చినోడు. ఇంకా కరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ వేసిండు, విరామం వేసేసిండు. ఇప్పుడు యాత్ర ఇల్లు అన్నది. నన్ను చూసింది, ఓయమ్మా ఎప్పుడు వచ్చిన వాళ్ళు నాకు తెలియదని నన్న పాపం అన్నవాడు కత్తి తీసుకొని పోవడం పాపం. నీలాంటి వాళ్ళని అంటగట్టుకొని నేనెంత పాపమే తల్లి. ఏమేమనుకున్నదంటే నేను అమ్మాయిని పిలిచిన కదా, వాళ్ళు పిల్లోడు స్కూల్ నుండి వచ్చిండు అనుకున్నదంట. అందుకో రా కూర్చో అన్నది. అమ్మాయిని పిలిచాగా వాళ్ళు కొడుకేమో స్కూల్ నుండి వచ్చిండేమో రా కూర్చో అని అన్నది. ఎంత తల్లి ఇది తప్పు కదా తల్లి అన్న. ఈ ఒక్కరోజు మీరు నమ్మండి, 7 సంవత్సరాలు ఇప్పటికి మానలా. కక్కిందా మళ్ళీ చెప్పరేందండి. ఈ 2024 నుంచి నేను దాగను, నాకై నేను దాగను. వాళ్ళు తీసిస్తే నా ప్రియులరా, దేవుని యొక్క రక్తములో కడగబడిన వాడు కక్కిన దాన్ని మరలా తినకూడదంతే. ప్రైజ్ ది లార్డ్. వాడు పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తాడు, వాడు పరిశుద్ధ రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. అంత మాత్రమే కాదు, క్రీస్తు రక్తం చేత కడగబడిన వాడు ఏమవుతాడు? చదవండి రోమపత్రిక 5:9, 5వ అధ్యాయం 9వ వాక్యం. ఇంకొక 2-3 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా
ఉగ్రతలో నుండి మీరు తప్పించబడితిరి. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తము చేత కడగబడిన వారు, ఒకటి మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది, రెండవది ఆయన రక్తము చేత కడగబడిన వారు పరిశుద్ధ రాజ్యంలో ప్రవేశిస్తారు, మూడు ఆయన రక్తము చేత కడగబడిన వారు ఉగ్రతల నుండి తప్పించబడతారు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియుల, నా వైపు చూడండి. యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో ఉన్న మేలులు ఇవి. యేసుక్రీస్తు వారి రక్తము చేత నువ్వు కడగబడినప్పుడు నువ్వు పొందుకునే మేలులు, ఒకటి మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది, రెండు ఆయన రాజ్యము నీ కొరకు తెరవబడుతుంది, మూడు ఉగ్రతల నుంచి తప్పించబడతావు. ఇప్పుడు ఆయన కల్వారి శిలువలో కార్చిన రక్తము దేని కొరకండి? మన మనస్సాక్షిని శుద్ధి చేయుటకు, ఆయన రాజ్యములో మనలను ప్రవేశింపచేయుటకు, మనలను ఉగ్రతల నుండి తప్పించుటకు. అయితే ఈ రక్తమును చాలామంది శాపంగా మార్చుకుంటున్నారు. ఆయన రక్తము కార్చింది మనము శపించబడేదాని కొరకు కాదు, రక్షించబడేదాని కొరకు. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా. నేను మీకు చూపిస్తాను ఆ వాక్యాన్ని. శాపంగా మార్చుకున్న వాళ్ళు ఎవరో చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వాక్యం. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 27 వర్స్ 25. వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను శాపంగా ఉండని. ఎవరాళ్ళు? యూదులు. పిలాతు అంటాడు, అయ్యా సిలువ మరణము పొందేంత, సిలువ శిక్ష పొందేంత నేరం ఏం లేం కనపట్టేది లేదు, ఆయన సిలువ వేయాలి, ఆయన సిలువ వేయాలి, ఆయన సిలువ వేయాలన్నారు. అప్పుడు పిలాతు ఏమంటాడంటే, ఈ నిరపరాధ రక్తమునకు నేను నా పిల్లలము బాధ్యులం కాదు, నేను నా ఇంటి వారు బాధ్యులం కాదు, ఈ నిరపరాధ రక్తం అని పిలాతు చేతులు గడుక్కొని పక్కకు వచ్చారు. అప్పుడు ఈ యూదులు ఏమంటారంటే, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను శాపంగా ఉండని. యేసు ప్రభు రక్తం గార్చింది మనకు శాపం కొరకు కాదు, మన రక్షణ కొరకు. అయితే చాలామంది ఆయన రక్తములో ఉన్న రక్షణను పోగొట్టుకొని శాపాన్ని అనుభవిస్తున్నారు. వాని రక్తము మా మీద మా పిల్లల మీద శాపంగా ఉండని. వీళ్ళు ఈ మాట చెప్పారు. నా ప్రియులారా, ఈ మాట చెప్పారు గనుక, ఆయన రక్తంలో ఉన్న శాపాన్ని మేము అనుభవించేదానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు గనుక, వారు చెప్పిన ఒక్క మాటను బట్టి వారు అనుభవించిన శాపము అంతెంత కాదు. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఇటాలీ నుండి వచ్చిన రోమన్స్ పట్టణాన్ని ముట్టడి వేశారు. పిల్లలను కాళ్ళు పట్టుకుని రాళ్ళ కేసు కొట్టి చంపారు. యూదుల పిల్లలను. ఇశ్రాయేలీలందరూ కూడా దేశ దిమ్మర్లుగా మారిపోయారు. జర్మనీలో, యూరోప్ కంట్రీలో 1945వ సంవత్సరం యూరోప్ కంట్రీలో, యూకేలో ఇంచుమించు 120,000 మందిని యూదులను నా ప్రియులరా బానిసులుగా చిత్రహింసలు పెట్టారు. హిట్లర్ ఇంచుమించు 120,000 మందిని, స్త్రీలను పురుషులను బట్టలు ఊడదీసి వాళ్ళని దిగంబరులుగా, యేసు ప్రభు ఎలాగైతే సిలువ మోసుకుని నడిచారో అదే ప్రకారం రాత్రింబవళ్ళు 3 దినాలు తిప్పాడు హిట్లర్. 120,000 మందిని వారందరూ తీసుకెళ్ళి ఒక గ్యాస్ ఫ్యాక్టరీలో గ్యాస్ పెట్టి మండించి చంపేశాడు వారిని. ఇశ్రాయేలు దేశం లేకుండా చేస్తానని శపథం తీశాడు హిట్లర్. ఇశ్రాయేలీయులకు ఒక పట్టణం ఉండకూడదు. మన వరల్డ్ మ్యాప్లో, దేశం యొక్క మ్యాప్లో నుంచి ఇశ్రాయేలు దేశమే కొట్టివేస్తాను, ఇశ్రాయేలుకి దేశమే ఉండకూడదు అని శపథమెత్తాడు హిట్లర్. దేవుని కృప తర్వాత మరలా యేసుప్రభు అడుగు పెట్టిన స్థలం కాబట్టి ఎల్లలో బిగించి అది ఇశ్రాయేలు పట్టణంగా ముద్రించారు. ఇంత శాపం, పసి పిల్లల రక్తం ఏరులై పారిందండి ఆ దినము ఇశ్రాయేలీలో. ఇశ్రాయేలు దేశంలో యూదుల రక్తము, పసి పిల్లల రక్తము ఏరులై పారింది.
దిగంబరులుగా బట్టలు లేకుండా స్త్రీలనక, పురుషులనక, పెద్దలనక, వృద్ధులనక, పిల్లలనక బట్టలు ఊడదీసి ఇచ్చుమిచ్చు 3 రాత్రింబవళ్ళు ఇట్లా తిప్పాడు. పట్ట పగలు బయట తిప్పాడు. తర్వాత వాళ్ళందరూ చంపేశాడు. ఇంత శాపం ఎట్టొచ్చిందండి? ఎందుకు ఇంత శాపం వచ్చిందంటే వారు అన్నారు, ఆయన రక్తము మా మీద శాపంగా ఉండని. నేను అంటాను, అయ్యా ఒకవేళ వారు అన్నారు అనుకో, వారి పిల్లలు ఏం చేశారు? అవును, దేవుని వాక్యం అంటుంది, పిల్లల దోషము, వారి తల్లిదండ్రుల దోషము వారి పిల్లల మీదకి వస్తుంది. పిల్లల మీదికి తల్లిదండ్రుల దోషం వస్తుంది. నా ప్రియులరా, ఈ రాత్రి యేసుక్రీస్తు రక్తము మనం రక్షణ పొందుకునే దాని కొరకు కానీ శాపం పొందేదానికి కాదు. ఈ రాత్రి ప్రభు నాతో చెప్పిన మాట, నా రక్తము వారి మధ్యలోనికి దిగిరాబోతుంది. నా రక్తములో ఉన్న రక్షణ కోరుకుంటారో శాపాన్ని కోరుకుంటారో వారిష్టం. నీ జీవితంలో యేసుక్రీస్తు రక్తం నిన్ను పాపముల నుండి రక్షించి పరిశుద్ధ పట్టణంలోనికి చేర్చి ఉగ్రత నుంచి తప్పించాలో, లేకపోతే యేసు రక్తం నీ మీద, నీ పిల్లల మీద, పిల్లల మీద శాపంగా ఉండాలో నీ ఇష్టం. ఆయన రక్తము మా మీద రక్షణకరంగా ఉండాలి అన్నవారు లేచి నిలబడండి. ఆయన రక్తం మా మీద రక్షణగా ఉండాలి.